హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, అవునో కాదో చెప్పు. అవునో కాదో చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. అవునో కాదో చెప్పు అనేదాన్ని ఇంగ్లీష్లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇంకా తెలీదు. నాకు ఇంకా తెలీదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్. నాకు ఇంకా తెలీదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్. నెక్స్ట్ సెంటెన్స్, అవి నాకు సరిపోతాయి. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. దే ఫిట్ మీ. నెక్స్ట్ వన్, అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. అవి నాకు సరిపోతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో దే ఫిట్ మీ. అవి నాకు సరిపోవు అనేదాన్ని ఇంగ్లీష్లో దే డోంట్ ఫిట్ మీ. దే డోంట్ ఫిట్ మీ. నెక్స్ట్ వన్, వయసుకి తగ్గట్టు ప్రవర్తించు. వయసుకి తగ్గట్టు ప్రవర్తించు అనే దాన్ని ఇంగ్లీష్లో యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అనేదాన్ని ఇంగ్లీష్లో యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్. నెక్స్ట్ వన్, నేను సినిమా చూసేశాను. నేను సినిమా చూసేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. నేను సినిమా చూసేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. నెక్స్ట్ వన్, నాకు నీరసంగా ఉంది. నాకు నీరసంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. నాకు నీరసంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్. నెక్స్ట్ వన్, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.